బాను స్ట్రెంత్ కామెడీ, రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటి కాంబో నుండి కంప్లీట్ కామెడీ అండ్ మాస్ ఎంటర్టైనర్ ఆశిస్తారు ప్రేక్షకులు అయితే. కానీ మాస్ జాతరలో కామెడీ ఏమాత్రం పండలేదు, అంతా ఫోర్స్ కామెడీనే. హైపరాది వంటి జబర్దస్త్ కామెడియన్స్ సినిమాలో బోలెడు మంది ఉన్నారు కానీ ఒక్క పంచ్ కూడా ప్రేక్షకులకు గుర్తుండదు. అంటే బాను తన స్ట్రెంత్ అంతా పక్కన పెట్టేసి రవితేజని క్రాక్ మోడ్ లో చూపించి ఇట్టు కొట్టేయాలని ట్రై చేశాడు భయ్య. పోనీ అలా అయినా ఆకట్టుకున్నాడంటే అది కూడా లేదు. క్రాక్ ని అటు తిప్పి ఇటు తిప్పి తీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఏ మాస్ ఎలిమెంట్ లేదు, నేరేషన్ కూడా ఫ్లాట్ గా అనిపిస్తుంది. నిర్మాత నాగవంశీ ప్రమోషన్స్ లో ఎందుకు కన్సిడెంట్ గా మాట్లాడలేకపోయాడు అనే ప్రశ్న ఎవరి మైండ్ లోనైనా ఉంటే వాళ్ళకి సినిమా చూస్తున్నప్పుడు ప్రతి సీన్ కి సమాధానం దొరుకుతుంది భయ్య. టెక్నికల్ గా మాత్రం సినిమా అయితే బాగుంది. నిర్మాత పెట్టిన ఖర్చు తెరపై కనిపిస్తుంది. బీమ్స్ 1-2 పాటలు ఇచ్చాడు భయ్య, కానీ సాంగ్స్ మిక్సింగ్ చేయలేదనుకుంటా. చూస్తున్నప్పుడు లిరిక్స్ ఏమీ అర్థం కాలేదు. తూ మేర లవరు సూపర్ డూపర్ హిట్ సాంగ్ వంటివి బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గుర్తు పెట్టుకునే రేంజ్ లో అయితే ఏమీ లేదు. టీజర్ లో ఉన్న ట్యూన్ నే రిపీటెడ్ గా కొట్టేశాడు. నటుల విషయానికి వస్తే మాత్రం మాస్ జాతర మూవీలో ఏ క్యారెక్టర్ కి కూడా సరైన ఆర్క్ లేదు. రవితేజ నటన గురించి కొత్తగా చెప్పేది ఏముంటుంది? ఎలాంటి పాత్రకైనా అతను న్యాయం చేయగలడు. కానీ లక్ష్మణ్ బేరీ పాత్రలో అతనికి కొత్తగా ఏం కనిపించి ఓకే చేశాడు అనేది అర్థం కాదు. అతనిలో ఎనర్జీ ఏమీ తగ్గలేదు. కానీ కథల ఎంపిక సరిగ్గా లేకపోతే ఆ ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. అది మాస్ జాతరతో ఇంకోసారి ప్రూవ్ అయింది. నవీన్ చంద్రకి మంచి పాత్ర దొరికింది కానీ ఎందుకో అతని కటౌట్ రవితేజ ముందు ఆనలేదు. రవితేజ ముందు చాలా వీక్ గా కనిపించాడు. అరవింద సమేతలో బాలరెడ్డి రేంజ్ పాత్ర అయితే కాదు, కానీ ఇందులో కొంతవరకు విలనిజం బాగానే పండించాడు. శ్రీలీల ఎప్పటిలానే పాటలకి డాన్స్ లకి మాత్రమే పరిమితమైంది. రాజేంద్ర ప్రసాద్ రోలు సిల్లీగా మొదలై సీరియస్ గా ఎండ్ అవుతుంది. కానీ ఆ పాత్ర ఎమోషన్ తో ఆడియన్స్ కు అస్సలు కనెక్ట్ అవ్వదు. క్రాక్ లో వేటపాలెం బ్యాచ్ మాదిరి మాస్ జాతరలో కూడా క్రూరంగా అతిలు చేసే గ్యాంగ్ ఒకటి విలన్ కి ఉంటుంది. వాళ్ళ ఎపిసోడ్ వచ్చినప్పుడు సముద్రకని ప్లేస్ లో నవీన్ చంద్ర ఉన్నాడు అంతే అనుకోవాలి. అన్నట్టు ఈ సినిమాలో సముద్రకని కూడా ఉంటాడు. అతని పాత్ర టేబుల్ కి మాత్రమే పరిమితం చేశారు. ఇక మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రవితేజ యాక్టింగ్, ఇంటర్వెల్ సీక్వెన్స్, క్లైమాక్స్ లో విలన్ ఇంటికి వెళ్లి భోజనం చేసినప్పుడు వచ్చే ఫైట్ సీన్, 2 పాటలు బాగుంటాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ స్పోర్ట్స్ కామెడీ, వీక్ విలన్, క్లైమాక్స్. మొత్తంగా మూవీ గురించి ఒక ముక్కలో చెప్పాలి అంటే మాస్ జాతర రవితేజని హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయితే తప్ప మిగిలిన ఆడియన్స్ సగరానికి పెద్ద పరీక్ష పెట్టే సినిమా భయ్య ఇది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 1.75/5. రివ్యూ చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకంటే బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి. బెస్ట్ మూవీస్ వస్తాయి.